కొన్నిసార్లు చాలా కష్టంగా అనిపించవచ్చు. నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ నింద, నాకే ఎందుకు ఈ అవమానం, నాకే ఎందుకు ఈ రోగం, నాకే ఎందుకు ఈ ఆర్థిక సంబంధ ఇబ్బంది. When my God is so rich, why I suffer poverty? నా దేవుడు అంత భాగ్యవంతుడైనప్పుడు ఈ పేదరికం నాకెందుకు? నా దేవుడు స్వస్థపరచువాడైనప్పుడు ఈ రోగం నాకెందుకు? ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగే ఈ పరిస్థితి నాకెందుకు? ఈ నిందలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు, ఈ ఎడబాటు ఎందుకు, ఈ ఒంటరితనం ఎందుకు? కొన్నిసార్లు అనిపించచ్చు. At that time, focus on God. దేవుని వైపు చూడు. ఆయన ఏ పాఠాలు నేర్పించాలనుకుని నేర్చుకో. నీ జీవితంలో ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి ఎదగడానికి ఆ ఎదురుగాలను ఉపయోగించుకో. ఒకనాడు నువ్వు చూస్తావు, ఇందుకోసం ఆ దేవుడు ఈ శ్రమ నా జీవితంలో పంపించాడు, ఇందుకోసం ఆ ఇబ్బంది నా జీవితంలో పంపించాడని. ఐగుప్తు దేశానికి యోసేపు ఒక ప్రయోజనకరమైన గవర్నర్గా మార్చబడ్డానికి కారణం అతడు ఎదుర్కొన్న శ్రమలే.